ఎగ్ బుర్జీ మిల్లెట్ రైస్. అవును, హెల్తీగా మిల్లెట్స్‌తో మనం ఇది గూడా చేసేసుకోవచ్చు. హలో పీపుల్. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీతో హెల్తీగా మిల్లెట్ రైస్‌ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే కడాయిలో ఆయిలో, నెయ్యో లేకపోతే బటర్ ఏదైనా. నేనైతే హెల్తీగా అని చెప్తున్నా కాబట్టి నెయ్యి, బటర్ యూజ్ చేయండి. తర్వాత జీరా, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొరియాండర్ పౌడర్ నేనైతే యాడ్ చేశాను టేస్ట్ కోసం అని చెప్పి. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోండి. అది మీ ఇష్టం. సో, మీ స్పైసెస్‌ని బట్టి మీరు యాడ్ చేసేసుకోవాలి. నార్మల్‌గా మనం ఎప్పుడు తినే మిల్లెట్స్ కన్నా ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటే మనకు కూడా హెల్తీగా, ఇంట్రెస్టింగ్‌గా తినాలనిపిస్తది కాబట్టి. అంతే ఒక 3 ఎగ్స్‌ని ఇలా బీట్ చేసేసి ఒక 5 మినిట్స్ వాటిని మీడియం ఫ్లేమ్‌లో అలా ఉంచేయండి. వెంటనే కదపొద్దు. సో, తర్వాత 5 మినిట్స్ తర్వాత మంచిగా దీన్ని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా బుర్జీలాగా చేసేసుకోవాలి. వెంటనే కదిపితే మనకి ఎగ్ స్మెల్ అనేది వస్తుందని. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 2 కప్స్ మిల్లెట్స్‌ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్ పెట్టి మిక్స్ చేసేసుకోవాలి. ఆ స్మోకీ ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది. లాస్ట్‌కి లెమన్ స్క్వీజ్ చేసేసుకొని వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.